కాంగ్రెస్ సర్కారు మరో 1000 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలంలో భాగంగా 30న జరిగే వేలంలో ఈ మొత్తం సేకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ తమకు ఇండెంట్కి పెట్టినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 11 ఏళ్ల కాలానికి 1000 కోట్లు అప్పు తీసుకునేందుకు సెక్యూరిటీ బాండ్లు పెట్టినట్టు పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి రుణ సమీకరణ లక్ష్యం 54,009 కోట్లు కాగా ఈ నెల 23వ తేదీన నాటికే 68,300 కోట్లు ఒక్క ఆర్బీఐ నుంచే సమీకరించారు. రుణ పరిమితి పెంచాలని, పాత రుణాల రీషెడ్యూలింగ్కు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వినతికి కేంద్రం అంగీకరించింది. 2025-26 సంవత్సరానికి 71,400 కోట్ల వరకు రుణాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 68,300 కోట్లు పూర్తయినందున ఇంకా 3,100 కోట్లు అప్పు తీసుకునే అవకాశం మాత్రమే మిగిలి ఉంటుంది. వీటిలో వచ్చే మంగళవారం తీసుకునేందుకు సిద్ధమైనటువంటి 1000 కోట్లు పోగా వచ్చే 4 నెలల కాలానికి కేవలం 2,100 కోట్లు మాత్రమే రుణ సమీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టకుండానే వార్షిక రుణ లక్ష్యానికి మించి రేవంత్ రెడ్డి సర్కారు అప్పులు చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన చేస్తున్నారు.